గుడ్ ఈవినింగ్. అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ విశ్వవీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ఒక వయసు వచ్చిన తర్వాత యాత్రలు చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి ఎలా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలనేది తెలియదు. ఇలాంటి సందేహాలకి చెక్ పెట్టడానికి మనకు అందుబాటులో ఉంది అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్. రైట్, ఈరోజు మనతో పాటు ఉన్నారు అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బెస్ట్ ట్రిప్ ఆన్లైన్.com అధినేత అరవింద్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరవింద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఈ యాత్రలు చేయటం అనేది చాలా కష్టమని చాలామంది అనుకుంటుంటారు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర అనేసరికి చాలామంది భయపడుతూ ఉంటారు. మరి ఈ యాత్రలు చేయటం నిజంగా కష్టతరం అంటారా? సరైన ట్రావెల్ సంస్థ ద్వారా మీరు యాత్రలు చేయాలనుకుంటే, సరైన అనుభవం ఉన్నటువంటి ట్రావెల్ సంస్థల ద్వారా యాత్రలు చేయాలనుకుంటే అది ఏమాత్రం నిజం కాదండి. చాలా సులువుగా మీ యాత్ర చేయవచ్చండి. దానికి అన్ని విధాల మా గత 15 సంవత్సరాల సంది అనుభవం కలిగినటువంటి మా సంస్థ ద్వారా చాలా చక్కగా గత 15 సంవత్సరాల సంది యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏమాత్రం కష్టం లేకుండా మాతోటి మీ కళను సాకారం చేసుకోవచ్చండి. రైట్, మరి అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మనకి తీర్థయాత్రలు ఎలాంటి ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయండి? సో ముఖ్యంగా ఈరోజు మనం కార్యక్రమం అమర్నాథ్ యాత్ర విషయమై మాట్లాడదామండి. అమర్నాథ్ యాత్ర మన దేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని కశ్మీర్ ప్రాంతంలో పర్వత శ్రేణి మంచుతో కూడుకున్నటువంటి పర్వత శ్రేణి ప్రాంతంలోని కొండలపైన ఈ అమర్నాథ్ మంచు లింగంగా ప్రతి సంవత్సరం ఏర్పడుతుంది. దాన్నే అమర్నాథ్ యాత్ర అంటారు. దానికి మన భారతదేశం నుంచి చాలామంది భక్తులు ఎంతో ఉత్సాహంతో, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ అమర్నాథ్ యాత్రను దర్శించుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం కూడా ఇది జూలై 1న ఈ యాత్ర మొదలవుతుందండి. దానికి సంబంధించినటువంటి మంచి అతి తక్కువ ధరలోనే సౌకర్యవంతంగా ఉండే విధంగా మేము మా ట్రావెల్ ద్వారా ప్యాకేజెస్ని అందుబాటులోకి తెచ్చామండి. రైట్, ఈ అమర్నాథ్ యాత్ర గురించి మీరు ఎలాగో మొదలు పెట్టారు కాబట్టి, మరి ఈ అమర్నాథ్ యాత్ర అనేది చాలా కష్టతరమైనది అనేది చాలామందికి తెలుసు. అది అంత కష్టతరమైనది కాదు అని మీరు వివరించారు. అయితే డబ్బులతో కూడా కొంచెం సమస్య ఉంటుంది. చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అమర్నాథ్ యాత్ర చేయడానికి అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి చెప్పండి, ఎంత ప్యాకేజెస్ అవి ఎలా ఉన్నాయి మీ దగ్గర? ఇది కరెక్ట్ కాదండి. చాలా తక్కువ ధరలోనే మన మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా అమర్నాథ్ యాత్ర మేము కల్పిస్తూ ఉన్నాము. అదేంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతం నుంచి అయినా కానీ ఢిల్లీ వరకు మొదలుగా ఫ్లైట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఢిల్లీ నుంచి మళ్ళీ శ్రీనగర్ వెళ్ళాల్సి వస్తుంది. శ్రీనగర్ నుంచి 110 కిలోమీటర్లు అనే ప్రాంతం, మన 110 కిలోమీటర్లు దాటిన తర్వాత బాల్టాల్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి కాలినడక కానీ, గుర్రంతో కానీ, డోలీలో కానీ, ఈవెన్ హెలికాప్టర్లో కానీ ఈ అమర్నాథ్ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుని వచ్చే విధంగా మనకి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా పహల్గామ్ అని ఇంకొక రూట్ ఉంటుందండి అమర్నాథ్కి. అది కొంచెం కష్టతరం అండి, ఎందుకంటే 3 days పడుతుంది పోయి రావడానికి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాల్టాల్ రూటు చాలా అనువుగా మన కస్టమర్స్ కానీ మన భక్తులకు అందరికీ ఎంతో అనువుగా అక్కడ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఎంతటి కాశ్మీర్ అంటే అందరికీ తెలిసిన విషయమే. చిన్న గొడవలు అంటే అక్కడ గొడవలు సర్వసాధారణం. అయినప్పటికీ మన అక్కడి అమర్నాథ్ శ్రైన్ బోర్డుకి ఆ రాష్ట్రానికి సంబంధించినట్టు గవర్నర్ చైర్మన్గా ఉంటారు. ఈ 45 రోజులు జూలై నుంచి మొదలగు 45 రోజులు ఈ యాత్ర పీరియడ్లో ఆయన పర్యవేక్షణలో, మిలిటరీ దళాల పర్యవేక్షణలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి భక్తులకు ఇబ్బందికరంగా ఉండకుండా ఆ అమర్నాథ్ యాత్ర అక్కడ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. దాని గురించి భయపడాల్సిన పని లేదండి. ఓకే అండి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. భీమవరం నుంచి లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. యా, మీ డౌట్ ఏదున్నా సరే తీర్థయాత్రలకి సంబంధించి అరవింద్ గారు ఉన్నారు, మాట్లాడచ్చు. నమస్తే సార్. మాట్లాడండి. హలో, నమస్తే అండి. అమ్మ చెప్పండి. ఏం లేదండి, యాత్ర గురించి హలో లక్ష్మి గారు చెప్పండి. యాత్ర గురించి తెలుసుకోవడానికి చేశాను సార్. అది 2 రోజుల ప్రయాణం అండి. ఇక్కడ నుంచి మాకు ఏ రకంగా అండి, దానికి కాస్ట్ ఎంత అవుతుంది, ఏంటో ఒకసారి చెప్తారని. హలో
అమర్నాథ్ యాత్ర గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ఎంత అవుతుంది అని అడుగుతున్నారండి. అమ్మ భీమవరం అంటే మీరు విజయవాడ ప్రాంతం మీకు దగ్గరలో ఉంటుంది. విజయవాడ నుంచి మీరు ఢిల్లీ శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఉంటుంది. అక్కడ అక్కడ మా సిబ్బంది మిమ్మల్ని బాల్టాల్ వరకు తీసుకొస్తారు. ఇది మొత్తంగా ఒక 27,000 రూపీస్ అవుతుందమ్మా. ఒక మనిషికి 27,000 అవుతుంది. మీ భీమవరం ప్రాంతం విజయవాడ నుంచి శ్రీనగర్ వరకు ఫ్లైటు, మీ అక్కడ అకామిడేషన్, శ్రీనగర్లో లోకల్ సైట్ సీయింగ్ ఇవన్నీ కలుపుకొని స్క్రోల్ పైన టీవీలో స్క్రోల్ అవుతున్న నంబర్ను మీకు కాల్ చేయండి. మా ఆఫీస్లో స్టాఫ్ మీకు అమర్నాథ్ సంబంధించిన విషయాలు సవివరంగా వివరిస్తారండి. సో నలుగురు ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు, సో దాని గురించి నాకు వాయిస్ వినిపించలేదండి. నలుగురు ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారట. డెఫినెట్గా మీ నంబర్ నేను తీసుకుంటాను. సో అయిన వెంటనే మీకు కాల్ చేసి మీకు డీటెయిల్స్ ఇస్తానండి. ఓకే అండి. అయితే చాలామంది మేము విన్నది ఏంటి అంటే లక్షల్లో ఉంటుంది అమర్నాథ్ వెళ్ళి రావాలి అని అంటుంటారు. లక్షల్లో ఖర్చు అవుతుంది అంటే హెలికాప్టర్లో వెళ్ళాలి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. ఎంత మాత్రం కాదండి. ఈవెన్ హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలన్నా కానీ మీకు 27 పెట్టుకుని ఒక 35లో కంప్లీట్ అయిపోతుందండి. ఈవెన్ హెలికాప్టర్లో వెళ్ళాలనుకున్నా కొంత ట్రావెల్ ఏజెన్సీస్ తీసుకుంటారండి. వారి గురించి మేము కామెంట్ చేయము. బట్ బెస్ట్ సర్వీసెస్ తోటి బెస్ట్ ప్రైస్ తోటి మేము భక్తులకు ఆఫర్ చేస్తున్నాము. మేము ఇది ఇప్పుడే కాదండి, గత చాలా సంవత్సరాల సంది మేము ఈ విధంగా సర్వీస్ చేస్తున్నాము. మాతో వచ్చినటువంటి చాలామంది కస్టమర్స్ ఎంతో తృప్తిగా ఈ యాత్రలను అమర్నాథే కాకుండా చార్ధామ్ కానివ్వండి, మానస్ సరోవర్ యాత్ర కానివ్వండి, మిగతా దేశంలోని అనేక పిలిగ్రిమేజెస్ సెంటర్స్ కానివ్వండి, లేదు అంటే మా హాలిడే ప్యాకేజ్ కానీ చాలా మా సర్వీసెస్ ఇస్తామండి. సో దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. సో 35,000లోనే పర్ హెడ్ వెళ్ళి రావచ్చు అంటారు అమర్నాథ్. హెలికాప్టర్లో వెళ్ళాలి అనుకున్నా కూడా. అయితే ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయండి ఫుడ్ అండ్ హోటల్స్ ఇవన్నీ ఇందులోనే ఇంక్లూడెడ్? అంటే ఇప్పుడు ఇదేంటంటే ఫ్లైట్ ప్యాకేజ్, దీంట్లో ఫ్లైట్ ప్యాకేజ్ లేదంటే ఓన్లీ హోటల్స్ తోటి బ్రేక్ఫాస్ట్ తోటి ఇస్తామండి, ప్లస్ డిన్నర్తో ఇస్తాము. అక్కడ అమర్నాథ్ క్షేత్రంలోని లంగర్స్ ఏర్పాటు చేస్తారండి. వాస్తవానికి ఏంటంటే ట్రావెల్ చెప్తారనమాట మేము భోజనం పెడతామని. నిజంగా ఆలోచిస్తే అసలు వాస్తవానికి వస్తే అక్కడ ఏ బయట ట్రావెల్ ఏజెన్సీస్ అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి పెట్టే విధంగా అక్కడ పర్మిషన్స్ ఉండవండి. అమర్నాథ్ ప్రాంతంలో బాల్టాల్ ప్రాంతంలో కానివ్వండి, పైన మన బాల్టాల్ కానీ అమర్నాథ్ గుఫా ప్రాంతంలో కానివ్వండి, పంచతరణి ప్రాంతంలో కానివ్వండి, దేశం నుంచి ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు భక్తులు అక్కడ లంగర్స్ అని ఏర్పాటు చేసి భక్తులకు భోజనం ఇబ్బంది లేకుండా చేస్తుంటారండి. అద్భుతంగా భోజనాలు ఇస్తారు. భోజనమే కాదండి, వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్తో పాటు వాటర్స్తో పాటు వాటర్ బాటిల్, మెడిసిన్స్, వేడివేడి పాలు, ఏది అంటే అది అన్ని రకాల స్వీట్లు అక్కడ దేశవ్యాప్తంగా ఎంతోమంది శివభక్తులు స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పాటు చేసుకొని అక్కడ అమర్నాథ్ ప్రాంతంలో ఆ భోజన ఏర్పాటు చేస్తామండి. మా విషయానికి వస్తే ఈ ప్యాకేజెస్ అక్కడ అకామిడేషన్ కానివ్వండి, ఈ ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి అతి చక్కగా అతి తక్కువ రేట్లో మేము ఆఫర్ చేస్తూ ఉంటాం అమర్నాథ్ యాత్ర విషయానికి. రైట్ అండి. కృష్ణా జిల్లా నుంచి శివాజీ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. శివాజీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, తీర్థయాత్రలకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా మీరు అరవింద్ గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఓకే ఓకే మేడం. అంటే ఇప్పుడు జస్ట్ అనుకోసి అడుగుతున్నాం మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మేము అక్కడ ఆంధ్రా నుంచి వస్తాం కాబట్టి అంత పూర్తిగా లాంగ్వేజ్ పూర్తిగా తెలియదు మాకు. లాంగ్వేజ్ తెలియదు, ఓకే. అదే దానికోసం తీరానికి వస్తున్నారు చాలా మంది, ఇట్లా మోసపోవడం జరుగుతుందనే భయంతో మేము అమర్నాథ్ యాత్ర చేయలేకపోతున్నాం. రైట్ రైట్ అండి. ఆంధ్రా నుంచి వస్తున్నాం, మాకు అక్కడ లాంగ్వేజ్ తెలియదు, మోసపోయే ఛాన్సెస్ ఉంటాయా అని అడుగుతున్నారు. ఏ విధంగా ఉండవండి. వాస్తవమే, మీరు సొంతంగా వెళ్ళినట్టయితే ఆ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. మీరు అక్కడ మీకు తెలియకున్నా మీడియేటర్ మా ఏజెంట్స్కి అందరికీ హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ వస్తాయి కాబట్టి అటువంటి ఇబ్బంది ఏం రాదు. మీరు ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మీరు మా ద్వారా రండి, మీకు మంచి సౌకర్యాలతోటి మీ యాత్రను పరిపూర్ణం చేసే బాధ్యత మేము తీసుకుంటామండి. రైట్ అండి. భీమవరం నుంచి రామాంజనేయులు గారు కాల్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రామాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? అదే మా మదరు 65 years అండి, ఆవిడ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా, పర్మిషన్ అది ఏమన్నా తీసుకోవాలా? రైట్.
అమర్నాథ్ యాత్ర చేయాలి అంటే వయసు పరిమితి ఉంది అనేది మనందరికీ తెలిసిందేనండి. వాళ్ళ అమ్మగారికి 65 ఏళ్ళు ఉన్నాయట. మరి ఆవిడ వెళ్ళడానికి అమర్నాథ్ యాత్రకి 70 హలో చెప్పండి. చార్జెస్ ఎంత అవుతున్నాయి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఒకసారి డీటెయిల్స్గా. అమర్నాథ్ యాత్రకి 75 ఏళ్ళ వరకు పర్మిట్ ఉంటుందండి. కాకుంటే అమర్నాథ్ యాత్రకి కంపల్సరీ హెల్త్ సర్టిఫికెట్ అని అమర్నాథ్ శ్రైన్ బోర్డు వాళ్ళు ఒకటి నిర్దేశించారండి. సో దాని విధంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ కానీ అని పెద్ద పెద్ద సెంటర్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెసిఫైడ్ డాక్టర్ని అమర్నాథ్ శ్రైన్ బోర్డు వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోనే వాళ్ళ నంబర్లు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డాక్టర్ని సంప్రదించిన తర్వాత మీరు ఫిజికలీ ఫిట్ అని కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అని తీసుకున్న తర్వాతే ఈ అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్కి మనకి అర్హత వస్తుందండి. అది కంపల్సరీ తీసుకోవాలా. మా సర్టిఫికేట్ డాక్టర్ ఇచ్చినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ మేము చేస్తామండి. అది రైట్. అలాగే అమర్నాథ్ యాత్రతో పాటు ఇంకా ఏమేమి తీర్థయాత్రల ప్యాకేజెస్ మనకు అందుబాటులో ఉన్నాయండి? అమర్నాథ్ యాత్రతో పాటు చార్ధామ్ యాత్ర మేము చాలా మన ప్రెస్టీజియస్గా చాలా ఉత్సాహంతో నిర్వహిస్తూ ఉంటామండి. చార్ధామ్ అంటే దాని గురించి 2 నిమిషాలు నేను వివరిస్తానండి. చార్ధామ్ అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ధామాలు కలుపుకొని చార్ధామ్ అంటారు. యమునోత్రి అంటే యమునా నది ఎక్కడైతే పుట్టి మన భారతదేశంలో పారుతూ వస్తుందో యమునా నది పుట్టిన ప్రాంతాన్ని యమునోత్తరి అంటారు. యమున ఉత్తరి ఆ ప్రాంతంలో ఆ యమునా నదిలో స్నానాదులు పూర్తి చేసుకొని నెక్స్ట్ మజిలీ గంగోత్రి, గంగా నది ఎక్కడైతే పుట్టి మన దేశానికి పాడుతుందో ఆ గంగా నది పుట్టిన ప్రాంతాన్ని గంగోత్రి అంటారు. ఈ 2 జీవనదుల్లో స్నానాదులను పూర్తి చేసుకొని నెక్స్ట్గా కేదార్నాథ్ వెళ్తాం. కేదార్నాథ్ అంటే పరమశివుడు అక్కడ స్థిర నివాసంగా ఏర్పరచుకున్నటువంటి ఆ కొండ ప్రాంతంలో స్వయంగా వెలిసినటువంటి పరమశివుని స్థానం అది. ఆ శివ దర్శనం అయిన తర్వాత బద్రీనాథ్ వెళ్తాం. బద్రీనాథ్ అంటే నారాయణుడు తన నివాసంగా ఏర్పరచుకున్నటువంటి బద్రీనారాయణ ప్రాంతం. ఈ 2 శివుణ్ణి ప్లస్ బద్రీనారాయణ దర్శించుకొని మళ్ళీ హరిద్వార్ చేరుకొని ఇది చార్ధామ్ యాత్ర కంప్లీట్ అవుతుందండి. ఇదంతా కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మన దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్వత శ్రేణి ప్రాంతాల్లో ఉంటాయి. ఈ చార్ధామ్ యాత్ర కూడా మేము చాలా బ్రహ్మాండంగా కండక్ట్ చేస్తామండి. ఢిల్లీ టు ఢిల్లీ కేవలం 25,000లో వీళ్ళకి ఇంకోటి ఈ విషయంలో క్లియర్గా ఒకటి చెప్పాలా ఏంటంటే నార్త్ ఇండియాలో మన ఆహారపు అలవాట్లు అక్కడ ఉండవు. అక్కడ ఏంటంటే రోటీ కానీ పరాటాస్ కానీ నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ కూడా మన తెలుగు ఒక రాదు. ఇంతకుముందు ఒక కాలర్ చెప్పినట్టు అక్కడ ప్రాంతానికి వాళ్ళకి తెలుగు రాదు, మనకు చాలామందికి హిందీ రాదు. ఆ ఇబ్బందులు కూడా ఉంటాయి. సో ఇవన్నిటినీ ప్రాబ్లం తీర్చడానికి మేమేం చేస్తామంటే గత 15 సంవత్సరాల సంది కూడా ఇక్కడి నుంచి లైవ్ కిచెన్ మా వంటవాళ్ళు మన ఆహార రుచులు కలిగినటువంటి మంచి వంటలు అన్నీ కూడా చేసి వాళ్ళకి ఆహార లోటు లేకుండా చూస్తూ చక్కటి అక్కడ అకామిడేషన్ చక్కటి వెహికల్ ప్రొవైడ్ చేసి చాలా బాగా చార్ధామ్ యాత్ర కూడా చాలా సంవత్సరాలు చేస్తున్నాము. మీకు ఎవరికైనా చార్ధామ్ యాత్ర కానీ అమర్నాథ్ యాత్ర కానీ పోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ స్టాఫ్ మీకు క్లియర్గా ఈ యాత్రకు సంబంధించిన విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ద్వారా ఈ ప్యాకేజెస్ బుక్ చేసుకునే అవకాశం ఇస్తారండి. రైట్ అండి. ఇందిరాదేవి గారు విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నారు, మాట్లాడదాం. ఇందిరాదేవి గారు, హలో. ఇందిరాదేవి గారు, అరవింద్ గారితో మాట్లాడండి. హలో హలో. టీవీ చూస్తూ మాట్లాడద్దండి, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడండి. రైట్ అండి. సో చార్ధామ్ యాత్ర గురించి చెప్తున్నారు. అలాగే వంట వాళ్ళని కూడా మీరు కూడానే తీసుకువెళ్తారు. సో ఆహారానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా మీరు క్లియర్గా చెప్పారు. అండ్ అలాగే ఈ యాత్ర చేయాలంటే ఒక గ్రూప్ని మీరే ఫామ్ చేసి గ్రూప్గా తీసుకెళ్తారా, లేకపోతే ఎలా జరుగుతుంది? అదే గ్రూప్గా ఉంటుందండి. మాది ఏంటంటే 25 to 30 మెంబర్స్ గ్రూపులు ఉంటాయి. లేదు అంటే స్పెసిఫిక్గా ఎవరైనా కోరుకుంటే వాళ్ళ మిత్రులు కానివ్వండి, వాళ్ళ
కుటుంబ సభ్యులు కానివ్వండి, వీరితో పాటు ఒక చిన్న గ్రూప్, ఒక 15-20 మెంబర్స్ కూడా గ్రూప్గా ఏర్పడితే వాళ్ళని కూడా ఈ యాత్ర మేము చేపిస్తూ ఉంటామండి. గ్రూప్ టూర్స్ అంటారు. సో Right. గ్రూపే కాకుండా ఇండివిజువల్ ప్యాకేజెస్ కూడా మేము అందుబాటులో ఉంచామండి. చెప్పండి. ఓకే, సో ఇండివిజువల్ ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కూడా మనకి అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా. మరి నెక్స్ట్ గంగాధర్ గారు కాల్ చేస్తున్నారు భీమవరం నుంచి. గంగాధర్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అరవింద్ గారిని అడిగి తెలుసుకోండి. సర్టిఫికేట్ తీసుకోవాలంటే సర్టిఫికేట్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఇంకొకసారి మీ క్వశ్చన్ అడగండి. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇంకొకసారి మీ క్వశ్చన్ అడగండి. అదే వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే 60 సంవత్సరాలు రైట్ తీసుకోవాలా? రైట్ రైట్ అండి. ఆయన డౌట్ ఏంటంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా ఈ హెల్త్ సర్టిఫికేట్ని తీసుకోవాలా అని ఎస్ అడుగుతున్నారు. అండి, ఎవరైనా హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. ఎంత చిన్న పిల్లలైనా. నీకు చిన్న పిల్లలకి 12 ఇయర్స్కు బిలో అలో చేయరండి. ఓకే 12 ఇయర్స్ అబోకే అలో చేస్తారు. సో వాళ్ళు కూడా తప్పకుండా ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే అండి. ఓకే. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అరవింద్ గారిని అడిగి తెలుసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. హలో వాయిస్ వినిపించట్లే. యా చెప్పండి, మీ డౌట్ అడగండి. మేడం, మా అమ్మకి షుగర్ ఉంది. మా అమ్మని ఒకటి సింగిల్ పంపిద్దాం అనుకుంటున్నాను. సింగిల్గా మీ అమ్మగారిని పంపించాలి అనుకుంటున్నారా అవును మేడం. అమర్నాథ్ యాత్రకి? yes. రైట్, దాని గురించి డీటెయిల్స్ చెప్తారు. సింగిల్గా ఉన్నారు వాళ్ళ అమ్మగారు. సో అమ్మ సింగిల్గా పంపడానికి తీసుకెళ్ళడానికి మాకేం ఇబ్బంది ఉండదు. కాకుంటే వాళ్ళ హెల్త్ సర్టిఫికేట్ కలిగి ఉండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలందరూ సహకరిస్తే ఆ పిల్లలందరూ సరే అంటే తీసుకెళ్తామండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆ హెల్త్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలా అవన్నీ కూడా మా వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు. ఆ విధంగా మనం ప్రొసీడ్ కావచ్చండి. రైట్ అండి. అలాగే ఇంకా ఏమేం పిలిగ్రిమేజ్ ప్యాకేజెస్ మనకి అందుబాటులో ఉన్నాయండి? ఇంతకుముందు చెప్పినట్టు అమర్నాథ్ యాత్ర కానివ్వండి, చార్ధామ్ యాత్ర కానివ్వండి, మరీ ముఖ్యంగా మానస్ సరోవర్ యాత్ర కానివ్వండి. మానస్ సరోవర్ అంటే అది హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి యాత్ర అండి. అది మన దేశంలో లేదు, చైనా దేశంలోని టిబెట్ ప్రాంతంలో ఈ మానస్ సరోవర్ కైలాష్ పర్వతం ఉంటుంది. దానికి కూడా మేము ప్యాకేజెస్ అందుబాటులోకి ఉంచామండి. అదేంటంటే కాఠ్మండూ నుంచి కాఠ్మండూ వరకు 14 రోజుల ప్యాకేజ్ ఉంటుందండి. కాఠ్మండూ నుంచి నేపాల్ ద్వారా మనము నేపాల్ బార్డర్ క్రాస్ చేసి టిబెట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ టిబెట్ వాళ్ళు ఈ యాత్రను కండక్ట్ చేస్తారండి. ఆ విధంగా మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే దాని విషయం కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, అది కూడా చాలా తక్కువ రేట్లోనే, కేవలం 1,35,000 తోటి మానస్ సరోవర్ ప్యాకేజ్ మేము భక్తులకు అందుబాటులో పెట్టామండి. మీరు దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. దానికి విషయమై మేము చేస్తామండి. రైట్ అండి. నెక్స్ట్ మచిలీపట్నం నుంచి నెహ్రూ కుమార్ గారు కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నెహ్రూ గారు నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ డౌట్ ఏంటో చెప్పండి. లేదు, అమర్నాథ్ యాత్ర అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు, వీళ్ళు ఎట్లా తీసుకెళ్తారు? రైట్, ఓకే అండి. అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకుంటున్నారు, ఎక్కడి నుంచి తీసుకెళ్తారో, ఎలా తీసుకెళ్తారో? అమర్నాథ్ యాత్ర ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల నుంచి కానీ డైరెక్ట్గా ఢిల్లీ ద్వారా శ్రీనగర్ వరకు ఫ్లైట్లో వెళ్తామండి. శ్రీనగర్ నుంచి బాల్టాల్ వరకు బై రోడ్ వెళ్ళి అక్కడ బస చేసి అక్కడ మీకు డోలీ కానివ్వండి, మీకు గుర్ర సవారీ కానివ్వండి, లేదా హెలికాప్టర్ అయినా మీకు ఏ విధంగా మీకు అనువును బట్టి అక్కడ లభ్యతను బట్టి మేము అరేంజ్ చేసి మీకు ఆ విధంగా అమర్నాథ్ యాత్రను కంప్లీట్ చేసి మళ్ళా మీకు మీ స్వగ్రామంలో మీ ప్రాంతాలకు విడిచిపెట్టే పంపించే విధంగా మా ప్యాకేజెస్ ఉంటాయండి. రైట్, కామన్ పాయింట్స్ ఉంటాయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే వారికి అన్ని క్లియర్గా మనము షోలో అన్ని క్లియర్గా చెప్పలేము. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా మేము ప్యాకేజెస్ చేసి వాళ్ళకి ఉన్న కోరికను తీర్చే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము. రైట్ అండి. తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి అనుకునే వాళ్ళకి కామన్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి అంటే హైదరాబాద్ వచ్చి మీ యాత్రను స్టార్ట్ చేయాలా లేకపోతే ఎలా? లేదండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ భక్తులందరికీ కామన్ పాయింట్ వచ్చేసి ఢిల్లీ అండి. ఢిల్లీ కానీ అమర్నాథ్కి అయితే శ్రీనగర్
ఓకే. సో శ్రీనగర్ ప్రాంతానికి మనము వెళ్తామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంతకుముందు చెప్పినట్టు బాల్టాల్ ద్వారా ఈ అమర్నాథ్ యాత్ర కండక్ట్ చేస్తాము. రైట్. ఇప్పుడు విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసింది, మనకి వైజాగ్ కూడా పెద్ద ఎయిర్పోర్టే కాబట్టి హైదరాబాద్ రావాల్సిన పని ఏం లేదండి. ఇప్పుడు అక్కడక్క విజయవాడ కానీ వైజాగ్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మాత్రం వైజాగ్ ద్వారా ఎయిర్పోర్ట్లో వెళ్ళాలండి. ఇది ఫ్లైట్లో వెళ్ళాల్సిన వారికి. ట్రైన్లో వెళ్ళాల్సిన వారికి కూడా ఇదే విధంగా సౌకర్యాలు మేము కల్పిస్తామండి. రైట్. ప్రసాద్ గారు అమరావతి నుంచి ఫోన్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? మొత్తం ఖర్చులన్నీ వాళ్ళేనండి అక్కడ. మరొకసారి మీరు డీటెయిల్గా చెప్పండి, మీ వాయిస్ వినిపించట్లేదు. టీవీ చూస్తూ కూడా మాట్లాడద్దు, డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడండి. రాజధాని అమరావతి రాజధాని మంగళగిరి. చెప్పండి. మంగళగిరి అండి మాకు. ఓకే, మంగళగిరి నుంచి. ఓకే, అదే అమర్నాథ్లో ఎంత అవుతుంది మొత్తం చెప్పండి. ఓకే, ఇందాక ఆల్రెడీ చెప్పారు, మరొకసారి ప్రసాద్ గారి గురించి చెప్పండి. అమర్నాథ్ యాత్ర చేయాలి అంటే ఎంత అవుతుంది, అండ్ మళ్ళీ మనం ఏమైనా ఖర్చు చేసుకోవాలా అని కూడా అడుగుతున్నారు. ప్రసాద్ గారు, నేను ఇంతకుముందు చెప్పినట్టు కేవలం 27,000లోనే మీ మంగళగిరి అంటే విజయవాడ నుంచి శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఉంటుంది, అక్కడి నుంచి బాల్టాల్ వరకు బై రోడ్ ఉంటుంది. హోటల్ సౌకర్యం, ఫ్లైట్ సౌకర్యం, రవాణా సౌకర్యంతో మీకు 27,000 ఉంటుంది. మరీ క్లియర్గా వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా సిబ్బంది మీకు క్లియర్గా చెప్తారు. మీకు ఈ అమర్నాథ్ యాత్ర ప్యాకేజ్ బుక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారండి. రైట్. అలాగే ఈ తీర్థయాత్రతో పాటు హాలిడే ప్యాకేజెస్ కూడా మీ దగ్గర అందుబాటులో ఉన్నట్టుగా నాకు తెలిసింది. సమ్మర్ స్పెషల్ ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయండి యంగ్ జనరేషన్ డెఫినెట్గా. కోసం? ఇప్పుడు మనకేంటంటే పిల్గ్రిమేజెస్ వచ్చేసి వారణాసి కానివ్వండి, అమర్నాథ్ కానివ్వండి, మదురై రామేశ్వరం ప్రాంతం కానివ్వండి, చార్ధామ్ కానివ్వండి, సో ద్వారకా కానివ్వండి, సోమనాథ్ కానివ్వండి, ఇవన్నీ పిల్గ్రిమేజెసే కాకుండా అన్ని జనరేషన్స్కి, పిల్లలకు కానీ మిగతా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సూట్ అయ్యే విధంగా సమ్మర్ స్పెషల్ ప్యాకేజెస్ మన సిమ్లా, కుల్లు, మనాలి ప్రాంతానికి కానివ్వండి, సౌత్లో కేరళ, మున్నార్, అల్పి ఈ ప్రాంతాలకు కానివ్వండి, కన్యాకుమారి ప్రాంతానికి కానివ్వండి, లేదు నార్త్ ఈస్ట్లో కలకత్తా, డార్జిలింగ్, గ్యాంగ్టాక్, సిక్కిం ఈ ప్రాంతాలకు కానివ్వండి, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, లేదు శ్రీనగర్ ఈ ప్రాంతానికి కానివ్వండి, లేదా మన లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ద్వారకా, సోమనాథ్ ఈ ప్రాంతాలకు కానివ్వండి, మన నార్త్లో ఇంకా హరిద్వార్, మసూరి ఈ ప్రాంతం, నైనిటాల్ కానివ్వండి, ఈ అన్ని ప్రాంతాలకు ఇది దేశీయంగా మేము చేస్తున్న ప్యాకేజెస్. మీకు అంతకంటే ముందు క్లియర్గా చెప్పాలంటే besttriponline.com అని పోర్టల్ మేము ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చామండి. అది బెస్ట్ ఇన్వెంటరీ తోటి అందులో మీకు ఫ్లైట్ టికెట్, ట్రావెల్కి సంబంధించిన అన్ని సౌకర్యాలు మీకు ఒక రూఫ్ కిందకి తేవాలనే ఉద్దేశంతో అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని బెస్ట్ ట్రిప్ ఆన్లైన్గా రూపాంతరం చేసి దాంట్లో మీకు కావాల్సిన అన్ని ట్రావెల్ సౌకర్యాలు ఉంటాయండి. మీ హోటల్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, అండ్ మీ ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి. ప్రపంచవ్యాప్తంగా 250 ఎయిర్లైన్స్ ఆపరేటర్స్ తోటి ఈ పోర్టల్ని ఇంటిగ్రేట్ చేసి బెస్ట్ సాఫ్ట్వేర్, ప్రపంచంలోనే బెస్ట్ సాఫ్ట్వేర్ దీనికి యూజ్ చేసి దాదాపు 250 మంది ఎయిర్లైన్స్ ఆపరేటర్ని ఇంటిగ్రేట్ చేశాము. అదేవిధంగా ఒక 10,000 హోటల్స్ని దీంట్లో ఇంటర్లింక్లో తీసుకొచ్చాము. ఎవరైనా ఎక్కడైనా మీకు హోటల్స్ కావాలన్నా, ఫ్లైట్ టికెట్స్ కావాలన్నా మీ ఆన్లైన్లో besttriponline.comకి వెళ్ళి ఏ ప్రాంతానికైనా, ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా మీరు టికెట్, మీ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ కానివ్వండి, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా బెస్ట్ సెక్యూర్డ్ పేమెంట్ గేట్వే ద్వారా మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఒకటేంటంటే ఇప్పుడు ఈ కాలం మధ్యకాలం ఇప్పుడు మనుషులకు ఏంటంటే ఇంతవరకు ఆన్లైన్ పోర్టల్ని యూజ్ చేయడానికి మనకు ఈ సమాజంలో చాలామంది ఇంకా అలవాటు పడలేదండి. ఇప్పుడు న్యూ జనరేషన్ వాళ్ళు ఆన్లైన్ పోర్టల్స్ యూజ్ చేసుకొని ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈజీగా ఉంది. కొద్ది మధ్య వయసు వాళ్ళు ఇంకా అలవాటు పడలేదు. వారికి కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా కేవలం మీ డెబిట్ కార్డ్, ఏటీఎం పిన్ ద్వారా కూడా మా పోర్టల్లో మీరు ఏ ఫ్లైట్ టికెట్స్ కానీ, హోటల్స్ కానివ్వండి, మీకు కావాల్సిన విధంగా అతి తక్కువ రేట్లో ఒకసారి besttriponline.com పోర్టల్ని చూడండి, మిగతా పోర్టల్స్ చూడండి. బెస్ట్ ప్రైస్ మీకు లభిస్తుంది. చాలా మీరు ఎంతో సౌకర్యవంతంగా ఈ పోర్టల్ ఉంటుంది. మీకు చాలా సౌలభ్యంగా ఈ పోర్టల్ ఉంటుందండి.
మీరు ఈ పోర్టల్ యూజ్ చేసుకొని మీ అన్నీ కూడా ట్రావెల్ సర్వీసెస్ పొందవచ్చండి. ఓకే అండి. సౌజన్య గారు రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నారు. సౌజన్య గారు మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? మేడం మేము చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నాం మేడం. ఓకే, ఎంత అవుతుంది ప్యాకేజ్ అని తెలుసుకోవడానికి అండి. ఆల్రెడీ ఇందాక చెప్పారండి, చార్ధామ్ యాత్రకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎంత అవుతుంది సౌజన్య గారు ప్యాకేజ్? ఇంతకుముందు చెప్పినట్టు మీరు రాజమండ్రి అంటున్నారు. రాజమండ్రి నుంచి మీకు వైజాగ్ అయినా దగ్గర అవుతుంది, విజయవాడ అయినా దగ్గర అవుతుంది. వైజాగ్ కానీ విజయవాడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడి నుంచి చార్ధామ్ యాత్ర మేము కండక్ట్ చేస్తామండి. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు 25,000 దానికి ప్రైస్ ఉంటుంది. దాంట్లో మీకు అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని విధంగా మీకు ఈ చార్ధామ్ యాత్రలో ఉంటాయండి. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. తగు విధంగా మా స్టాఫ్ మీకు వివరించి ఈ ప్యాకేజ్ని మీ ద్వారా బుక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారండి. అలాగే ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి, మొబైల్ యాప్లో కూడా మనకి అవైలబుల్గా ఉందండి? ఇంతకుముందు చెప్పినట్టు besttriponline.com పోర్టల్, దీనికి ఆండ్రాయిడ్ యాప్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చిందండి. iOS యాప్ మాత్రం ఇంకా టెస్టింగ్ దశలో ఉందండి. మరికొన్ని రోజుల్లో ఈ iOS యాప్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు అన్ని విషయాలు పామ్లో అయిపోయినాయి, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు నెట్లో కూడా సిస్టమ్స్ను కూడా యూజ్ చేయకుండా అన్ని ఫోన్లోనే బుక్ చేసుకునే పరిస్థితి మనకు వచ్చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కస్టమర్స్కి అందరికీ సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఆండ్రాయిడ్ యాప్స్ కూడా డెవలప్ అయిపోయాయి. మరి కొద్ది రోజుల్లో ఇది కంప్లీట్గా అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మరి ఈ యాప్ విషయమై ఇంకా సవివరంగా వివరిస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కష్టతరమైన యాత్రల్ని కూడా ప్రజలకి చేరువ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ విశ్వవీక్షణం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.